హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కీర్తన చౌహాన్. చూడండి, ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. చూడండి, బెండకాయ మొత్తం మంచిగా మీడియం సైజు, ఈ సైజులో పులుసు చేస్తున్నాను. సో ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ముందే ఆయిల్లో మామూలుగా ఒక 5 minutes ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, పులుసు కోసం రెడీ చేస్తున్నాను. ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు బాగా మంచిగా వేగినాయి. కొంచెం కచ్చపిచ్చ ఉంటే పులుసు కాబట్టి బాగుంటుంది. సో వేగిన తర్వాత కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసిన తర్వాత టమాటో వేసాను. అది బాగా వేగిన తర్వాత టమాటో వేసి మగ్గడానికి ఒక 2 minutes పెట్టాను. మగ్గింది. ఆ తర్వాత కొంచెం కారం, పసుపు, ధనియాల పౌడర్, ఆ తర్వాత కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టాను. కొంచెం పచ్చివాసన, మనం అన్నీ వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా మరిగించుకోవాలి, మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు పెట్టుకున్నాం కదా, అది బాగా మ్యాష్ చేసి చింతపండు అందులో వేద్దాం. ఓకేనా? చూడండి, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను పులుసు వేసుకుంటున్నాను. ఓకే, చూడండి, చింతపండు నానబెట్టుకున్నాను కదా, దీన్ని బాగా ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని వేద్దాం. చింతపండు వాటర్ పోసాను. ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం. కొద్దిగా లైట్గా వాటర్ పోసి ఇది మనం పులుసు పోసినాం కదా, పులుసు మరిగేలాగా పెట్టుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, పులుసు బాగా మరుగుతుంది కదా. ఓకేనా? ఇప్పుడు మనం బెండకాయ వేసుకుందాం. మీకు ఒకవేళ తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం పల్చగా కూడా ఉండాలి అనుకుంటే పల్చగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం అందులో బెండకాయలు వేసుకుందాం. ముందే ఆయిల్లో వేయించుకున్నాం కదా మనం ముందే ఆయిల్లో వేయించుకున్నాం కదా, సో అంత ఏం టైం పట్టదు, కొద్దిగానే పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనకు సాల్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే టేస్ట్ కోసం కొంతమంది ఏం చేస్తారంటే మంచిగా టేస్ట్ అంత మంచిగా కుదరాలి అది ఇది అని అనుకుంటే కొంచెం చిన్న చిట్కడంతా ఇంతంతా బెల్లం వేసుకోవచ్చు. ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేదు, వేసుకోలేము అనుకుంటే కనుక మీరు ఆప్షనల్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? నేను కొద్దిగా వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగా కుదురుతుంది. పులుసులకి బెల్లం అనేది స్వీట్నెస్ అనేది తగిలితే బాగుంటుంది కదా, అందుకని అంటున్నాను. ఇప్పుడు మనం కొంచెం సేపు ఒక 5-10 minutes మనం క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? స్లో ఫ్లేమ్లో మనం ఒక 5-10 minutes దీన్ని కుక్ చేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత నేను తీసాను. చూడండి, బెల్లం కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొంచెం ఇంత అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్వీట్ కూడా అవసరం లేదు, అంత నార్మల్ ఉంటే చాలు. ఓకేనా? మీకు ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, అలా అని ఏం లేదు. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. చూడండి, లాస్ట్కి కొత్తిమీర వేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం వెరైటీగా తినాలనుకున్నా కూడా, పుల్లగా మంచి కమ్మగా తినాలనుకుంటే ఇలా ట్రై చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా మంచి ఐటమ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.